హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సండే స్పెషల్గా మా ఇంట్లో చేసుకునే బండి మీద లాంటి టేస్ట్ వచ్చే బ్రెడ్ ఆమ్లెట్ని ఇంట్లో ఎలా చేస్తాననేది చూపించబోతున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా చాట్ మసాలా వేసుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు పాలు కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే పాలు వేసి మిక్స్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ఇవన్నీ బాగా కలుస్తాయి. ఆ తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 బ్రెడ్ పీసెస్ పెట్టుకుని 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని తీసుకుని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగానే కలుపుకున్న ఎగ్ మిక్చర్ని వేసుకుని ఆమ్లెట్లా వేసుకున్న తర్వాత ముందుగా కాల్చుకున్న బ్రెడ్ పీసెస్కి ఎగ్ మిక్చర్ పట్టుకునేలాగా ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు బ్రెడ్ ఆమ్లెట్ని కాల్చుకుని తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.